ఏమవుతారు, పుట్టిన వాళ్ళు లాయర్ అవుతారా, కలెక్టర్ అవుతారా, లేకపోతే పొలిటీషియన్ అవుతారా అనేది ఆ నక్షత్రాన్ని బట్టి మనము నిర్ధారణ చేస్తాం. అప్పట్లో అర్జున్ వారు కూడా నక్షత్రాన్ని చూసుకున్నాడు, కర్ణుడు నక్షత్రాన్ని చూసుకున్నాడు. అలా చూసుకున్నప్పుడు రాజ్యాలు ఎలా కూలిపోయినాయి అంటున్నాం? లేదు, రాజ్యాలు కూలిపోయేలా చేసుకున్నారు. వాళ్ళ పాపాలు హరించాలి కాబట్టి, వాళ్ళ చేతిలో హతమారాలి కాబట్టి, ప్రపంచం ముందుకు వెళ్ళాలి కాబట్టి. ఇప్పుడు అందరికీ తెలుసు, రౌడీకి తెలుసు నేను ఎలా పోతానని. పామును పట్టేవాడికి పాముతోనే పోతాడు, తెలుసా మీకు? ఐడియా ఉందా? పాము పట్టేవాడు పాముతోనే పోతాడు, బాంబు చుట్టేవాడికి బాంబుతోనే పోతాడు. ఇది సామెత కాదు, నిజంగానే నిజం ఇది. హోటల్కి టిఫిన్ కరువు, టైలర్కి బట్టలకు కరువు, ఇది సామెత కాదు, ఇది నిజమే. అలానే మన సమాజం ఎంత మెరుగైనా, మన సమాజం ఎన్ని రకాలుగా వచ్చినా కూడా, మనకి ఏదైతే సిస్టమ్ ఎలా అయితే కనిపెట్టామో, మనల్ని కనిపెట్టింది దేవుడే. దేవుడు అనేది సూర్యచంద్రులు, ప్రకృతి, ఇక్కడ ఉండేటువంటి అన్ని రకాల గ్రహాలు అనుకూలంగా ఉంటే మాత్రమే మనం భూమి మీద జీవించగలుగుతాం. విపత్తు జరిగితే మనం ఎక్కడికి వెళ్తామో తెలియదు, వైరస్లు వస్తే ఎటు వెళ్తామో తెలియదు. అందుకని భూమి మీద బతికేటువంటి వాళ్ళు ఖచ్చితంగా నక్షత్రాలని, రాసుల్ని అన్నీ నమ్మాలి. అన్నీ ఉన్నాయి.